So good afternoon, everyone. Thank you all delegates for joining today's webinar. So today topic for discussion is Achilles tendon tear and their repair. సో యూజువల్గా చాలా మంది పేషెంట్స్ మన దగ్గరికి అచిలిస్ టెండన్ డ్యామేజ్ అయింది, ఎస్పెషల్లీ మెట్లు దిగుతున్నప్పుడు కానీ అన్ఫార్చునేట్గా కింద పడినప్పుడు కానీ టేర్ అయిందని వస్తుంటారు. సో దీంట్లో అచిలిస్ టెండన్ అంటే ఏంటంటే మనకు మీరు ఈ మోడల్లో చూసినట్లయితే ఇది వెరీ స్ట్రాంగెస్ట్ లిగమెంట్ ఇన్ ద యాంకిల్. ఇట్ కనెక్ట్స్ ద కాఫ్ మజిల్ టు హీల్. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే ఇక్కడ క్లియర్ కనపడుతుంది రెడ్ కలర్. వెరీ ఎసెన్షియల్ ఫర్ వాకింగ్, రన్నింగ్ అండ్ జంపింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ ప్రోన్ ఫర్ రిస్క్. సో స్పోర్ట్స్ ఇంజరీస్, సడన్ యాక్సలరేషన్ డిసిలరేషన్ అంటే ఫోర్స్ ఎక్కువైనప్పుడు, డీజనరేటివ్ చేంజెస్ అంటే డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ట్రామా ఫ్రాక్చర్స్ అయినప్పుడు కూడా అవుతుంటాయి. సిమ్టమ్స్ ఏంటంటే మెయిన్గా మనకు సడన్ పెయిన్ ఇన్ ద హీల్, పాప్ సౌండ్ వస్తుంటుంది, సౌండ్ టాప్ అని సౌండ్ వచ్చి మనకు బ్రేక్ అవుతుంది అండ్ కాలు పైకి లేపడానికి కష్టం అవుతుంది. ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటే పాదం కిందికి వెళ్ళదు, వాప్ కూడా ఉంటుంది. అండ్ కంప్లీట్ అచిలిస్ టెండన్ టేర్ అనేది మేము ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను పేషెంట్కి, ఎట్లా వచ్చారు ఎట్లా చేసాం మేము అనేది. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి 7 సెంటీమీటర్స్ గ్యాప్ ఉంది కంప్లీట్గా. సో ఈ పేషెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ద వరల్డ్ అండ్ షీ ఈజ్ మై పేషెంట్ ఫ్రమ్ యూఎస్ఏ. సో అతనికి ఏంటంటే అన్ఫార్చునేట్గా డాన్స్ చేస్తున్నప్పుడు అన్ఫార్చునేట్గా అది యాంకిల్ అనేది ట్విస్ట్ అవుతూ అచిలిస్ టెండన్ టేర్ అయింది. సో దీన్ని అన్ఫార్చునేట్గా మిస్డయాగ్నోస్ అవ్వడం వల్ల టేర్ అనేది డీజనరేషన్ అయిపోయి చిన్న టేరు మీరు ఈ మోడల్ చూసినట్లయితే కంప్లీట్గా పెద్ద టేర్గా మారింది. సో బిఫోర్ సర్జరీ మీరు చూడండి ఈ స్కేల్ పెట్టి చూపిస్తుంటే 7 సెంటీమీటర్ గ్యాప్ డిఫెక్ట్ ఉంది. సో దీన్ని కంప్లీట్గా రీకన్స్ట్రక్షన్ చేస్తేనే ఆమె మళ్ళీ పూర్తిగా కోలుకోవడానికి కుదురుతుంది. అండ్ మీరు ఈ మోడల్ చూసినట్టయితే వీ హ్యావ్ టేకెన్ 2 గ్రాఫ్ట్స్, ప్లాంటారిస్ గ్రాఫ్ట్ అనేది ఒకటి తీసుకొని ఎఫ్హెచ్ఎల్ అనేది ఒక గ్రాఫ్ట్ తీసుకొని కంప్లీట్గా రీకన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా చాలా డిఫికల్టీ సర్జరీస్, బికాస్ ఒకటి పేషెంట్ హై డిమాండింగ్, 2 వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి రాకుండా చాలా జాగ్రత్త చేయడం జరిగింది. ఫైనల్ పిక్చర్ ఈ విధంగా వచ్చింది. సో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ విత్ ఇన్ 3 months ఉంటాయి. దాన్ని మీరు ఈ మోడల్ చూసినట్లయితే ఆమె యొక్క ఎక్స్పీరియన్స్ Kirti came from USA for the leg surgery. She was suffering with Achilles tendon injury. We did a Achilles tendon repair with FHL graft, and it is after 2.5 months post surgery. So I was walking comfortably and able to do daily living activities. I request Kirti to speak about her experience at Bonus Hospitals. Thank you. Next doctor is Kirti Kadari. I'm a 46-year-old woman, and as doctor has mentioned, I had a small injury while dancing. I tripped on a carpet in Punjab. Unfortunately, it was misdiagnosed in the beginning for delayed, so I had to travel from United States, California. Then I came to Dr. Naidu Women's Hospital, and the nurses was able to complete and tendon reconstruction surgery under his pockets. And after that, hospital supported staff and the physicians and the anesthesiologists, the amazing staff we have, that be very supportive to our journey. It's been 2.5 months and I'm able to walk without any support. All set to fly very soon. Thank you so much. I'm a father of Kirti. Came after 5.5 years from US to see me. And it's so, I don't know whether I wanted to say it's by accident or fortunate that after 5.5 years, it came with a problem, and the web search, we could find Dr. Balaji Naidu, highest rating. And so fortunate that I'm just opposite to my residence, and we had a confidence. The moment I saw his Google, and I'm very confident. So we just walked in. I told him that she's coming on Thursday. I wanted this surgery to be done on Friday. So grateful to him. He has immediately done all the arrangements, and he did on 3rd November. And so not only that, she's also very, very happy. And this God has given an opportunity that she spent a very useful time with us after 5.5 years, for almost 2.5 months. We've never had this much satisfaction, both by doctors of treatment here, and I need to thank Bonus Hospital staff
and Dr. Balaji in particular. Thank you. సో చూశారు కదా, ఈ పేషెంట్ చాలా హై డిమాండింగ్ పేషెంట్, ఎక్సలెంట్ రికవర్ అయింది అన్నట్టు. అదేవిధంగా ఆమె యొక్క రికవరీ తన జర్నీ మ్యాప్ను మొత్తం కూడా ఒక రీల్లో రికార్డ్ చేసి మాకు పంపించింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు కీర్తి ఫర్ హర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. లెట్స్ ప్లే దిస్ వీడియో. సర్జరీ తర్వాత ఇది బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ సర్జరీ. ఫైనల్ థ్యాంక్ యూ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఇంకా వేరే పేషెంట్స్ కూడా, శ్రీనివాస్ రాజు భీమవరం నుంచి వచ్చారు. సో ఆయన స్టోరీ కూడా విందాం. Hi, I'm Dr. Balraj Naidu, robotic joint replacement surgeon. We do variety of surgeries for Onas Robotic Hospitals. Today we have special guest with us, Srinivas Raj garu. Unfortunately, ankle joint Achilles tendon tear అయింది. సో యూజువల్ Achilles tendon tear అయిన తర్వాత నడవడానికి చాలా కష్టం అవుతుంది, అంటే మెట్లు ఎక్కడం దిగడం కానీ. సో అన్ఫార్చునేట్ గా ఇంజరీ అయ్యి మొత్తం కవర్ సర్జరీ చేసాం. ఇప్పటికే 3 months అవుతుంది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆయన మాటలు తెలుసుకున్నాం. శ్రీ రాజు గారు, ఎక్కడ నుంచి వచ్చారు? మీది సొంత ప్లేస్ ఎక్కడ? భీమవరం. ఓకే. బాగుంది. ఇప్పటికి ఆపరేషన్ ఎన్ని రోజులు అవుతుంది? 3 months. ఇక్కడికి ఎవరు పంపించారు మిమ్మల్ని? హరీష్ అన్న ఇల్లు ఉన్నారు, ఆయన పంపించాడు. ఓకే. సో హాస్పిటల్లో స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఎట్లా ఉన్నాయి ఫెసిలిటీస్? మీరు అంతా బాగుంది, ఆయన కూడా బాగా చూసుకున్నారు అందరు. సో యూజువల్ గా ఈ కండరం టేర్ అయితే మా పుండు మానదని చెప్తారు చాలా మంది. అదే భయపడ్డాను సార్. ఓకే. మీ దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మీరు 90% ట్రైనింగ్ చేస్తాను అవును ఆ రూమ్ లో. అవును. అప్పుడు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఏం చేశాను, భయపడ్డాను. కానీ వేరే వాళ్ళు కొద్దిగా ఫెయిల్ అయినా బయటలో చేశారు. ఓకే. చేస్తే మళ్ళీ కొట్లు ఇప్పి మళ్ళీ చేశారు. అవును. అది భయపడి నేను అనుకున్నా ఎంత బాగుంది, చాలా బాగుంది సార్. బాగుంది. మూమెంట్ చాలా. సో యూజువల్ గా యాంకిల్ సర్జరీస్ తో బ్లడ్ సప్లై తక్కువ ఉంటుంది, సో హీలింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ, అంటే చాలా తక్కువ కోతతోటి సో ఇది చేయడం జరిగింది. సో ఫాస్ట్ గా రికవర్ అయ్యింది. సో ఈ రోజు మంచిగా నడుచుకుంటూ వచ్చాడు తనే. సో చాలా భయపడి నడవలేదు సార్. భయపడ్డాను. సో యూజువల్ గా అది మారడానికి కొంచెం టైం పడుతుంటది. సో చూసారు కదా, శ్రీనివాస్ రాజు గారు చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్. వీఆర్ ద థర్డ్ first multi-specialty hospitals in Hyderabad. Thank you all patients, doctors and staff for making this Onas Robotic Hospitals one of the top 3 hospitals in Hyderabad. ఇది చూశారు కదా, రాజు గారు భీమవరం నుంచి వచ్చాడు. సో ఎక్సలెంట్ రికవర్ అయింది. ఇంకో కేసు ఉంది, దాని గురించి కూడా తెలుసుకున్నాము. సో రాజు గారిది ఇది సేమ్ స్టోరీ. ఆఫ్టర్ సర్జరీ ఇమీడియట్గా ఉన్నప్పుడు కూడా రికార్డ్ చేసినాం అన్నట్టు. Hi, I'm Dr. Balraj Naidu, robotic replacement surgeon, and we do fast track orthopedic surgeries. So fast track అంటే ఎగ్జాక్ట్లీ ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత విత్ ఇన్ స్కాన్ ఆఫ్ 15 days నుంచి 3 months లోపల కంప్లీట్ నార్మల్ రికవర్ అవుతారు. అటువంటి పేషెంట్ లో శ్రీనివాస్ రాజు గారు అన్ఫార్చునేట్ గా మెట్లు ఎదుగుతున్నట్టు కింద పడి ఫ్రాక్చర్ అయ్యి యాంకిల్ లో ఉన్న మెయిన్ నరం Achilles tendon నరం కట్ అయింది. సో వీడియో మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ విత్ టెక్నిక్. ఈ రోజు ఫాలో అప్ వచ్చారు 6 weeks. సో 50% చేస్తున్నాం. అలాగే రికవరీ ఆయన మాటల్లో తెలుసుకున్నాం. శ్రీనివాస్ రాజు గారు, ఈయన మేము ఏమవుతారు? మీరు బ్రదర్. సో ఎట్లా వచ్చారు, ఎవరు పంపించారు ఇక్కడికి? నరేష్. ఇప్పుడు హాస్పిటల్ స్టాఫ్ కానీ ట్రీట్మెంట్ ఎలా ఉంది? ఓకే. ధైర్యం వచ్చింది. గుడ్. సో ఇప్పటికి మనకు ఆల్మోస్ట్ 6 weeks అయిపోతుంది. 20% విత్ ఇన్ 6 weeks. నెక్స్ట్ 6 weeks లో కంప్లీట్ రికవరీ మనలాగా. ఒకటి సర్జరీ చేయించుకోకపోతే అటువంటి పేషెంట్ అంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఆయనకి నడవడానికి, మెట్లు ఎక్కడానికి, తీయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్ సార్.
Thank you. సో చూశారు కదా శ్రీనివాసరాజు గారి స్టోరీ, బిఫోర్ సర్జరీ, డ్యూరింగ్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ కూడా ఎక్సలెంట్ రికవర్ అయింది. సో దీంట్లో ఏంటంటే మనం సర్జికల్ ప్రాక్టీస్లా చిన్నగా ఎక్స్పోజ్ చేయడం, ఏదైతే డ్యామేజ్ అయిందో దాన్ని రిపేర్ చేయడం అండ్ క్లోజర్ చేయడం. దీని టెక్నిక్ని బట్టి ఉంటుంది. 6 weeks వరకు దీన్ని ప్రొటెక్షన్ ఇస్తాం, రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటుంది 3 months వరకు. అండ్ అవుట్కమ్స్ ఇఫ్ యూ ప్రాపర్లీ డూ 99% సక్సెస్ ఉంటుంది. అండ్ పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి. సో థ్యాంక్ యూ ఆల్ మై పేషెంట్ ఫర్ ట్రస్టింగ్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ విత్ అచిలిస్ టెండన్ రప్చర్, immediately you can consult at ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్. థ్యాంక్ యూ.